బఫర్ జోన్లో లోటస్ మియాపూర్ పటేల్ చెరువు కట్ట కింద ఉల్లంఘనకు పర్వం. మదీనాగూడ సర్వే నెంబర్ 188లో లోటస్ ఇన్ఫ్రా ఇష్ట రాజ్యం. హైదరాబాద్ నగరంలో చెరువులు నాలాలు పరిరక్షణకై ప్రభుత్వం ఎన్ని శుద్ధులు చెబుతున్నా కఠిన చర్యలు అంటూ హైడ్రా ఎంత సీన్ చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ప్రైవేట్ బిల్డర్ల కమల వికాసం నిరాటంగా సాగుతుంది. శేర్లింగంపల్లి మండలం మదీనాగూడలోని పటేల్ చెరువు మియాపూర్ దిగువన కట్ట మైదానాన్ని ఆనుకున్న రక్షిత స్థలాన్ని లోటస్ ఇన్ఫ్రా ప్రాజెక్టు అత్యంత చకచౌకంగా మింగేసిందట. ఇరిగేషన్ శాఖ కండ్లకు గంతలు కట్టి మున్సిపల్ అధికారుల కటాక్షంతో ఏకంగా నిషేధిత బఫర్ జోన్లో ఉన్న ఐదు అంతస్తుల నివాస సముదాయాన్ని లేపేసింది. కాగితాలపై ఓ లెక్క, గూగుల్ మ్యాప్ సాక్షిగా గ్రౌండ్ మీద మరొక లీలాగా సాగుతున్న ఈ లోటస్ విలాసంపై ప్రత్యేక దర్యాప్తు కథనమాట. ఇరిగేషన్ కండిషన్. మదీనాగూడ సర్వే నెంబర్ 188లోని 8,357 చదరపు మీటర్ల పట్టా భూమిలో నిర్మాణాల కోసం లోటస్ ఇన్ఫ్రా ప్రతినిధులు ఇరిగేషన్ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై సుదీర్ఘ సర్వే జరిపిన నార్త్ ట్యాంక్స్ డివిజన్ ఇరిగేషన్ అధికారులు 2019 జనవరిలో ఒక నివేదిక ఇచ్చారు. ఈ స్థలం పటేల్ చెరువు కట్టకు దిగువన ఉన్నందున కట్ట అడుగు భాగం నుంచి 10 మీటర్ల నుంచి 17 మీటర్ల వెడల్పుతో 771 చదరపు మీటర్ల స్థలాన్ని ఏం చేసిందట? చదరపు స్థలాన్ని ఇక మింగేసిందట. ఈ లోటస్ ఇన్ఫ్రా భాగవతం మిత్రులారా, ఇగో ఇట్లా ఉన్న వల్ల కాపీరైట్ పడుతుంది. ఇంతే, ఇది ఉందిగా, దీనివల్ల కాపీరైట్ పడుతుంది. టీఎస్ బఫర్ జోన్గా ఖాళీగా వదిలేయని స్పష్టమైన షరతు పెట్టారు. బఫర్ జోన్లో పోగా మిగిలిన 3,086 చదరపు మీటర్ల నికర స్థలంలోనే జీవో 168 ప్రకారం నిర్మాణాలు చేసుకోవాలని నిబంధన విధించారు. ఈ నిబంధన ఉల్లంఘిస్తే ఎలాంటి నోటీసు ఇవ్వకుండా పర్మిషన్ రద్దు చేశారని ఎన్ఓసీలో పేర్కొన్నారు. మున్సిపల్ మాయజాలం. ఇరిగేషన్ శాఖ 771 చదరపు మీటర్ల స్థలాన్ని ముట్టదని చెబితే మున్సిపల్ అధికారులు మాత్రం దానికి పూర్తి భిన్నమైన మాయాజాలం ప్రదర్శించారు. 2023 ఏప్రిల్లో జారీ చేసిన బిల్డింగ్ పర్మిషన్ ఆర్డర్ పర్మిట్ నెంబర్ 5641/GSMC/SLP/2023 BPలో అధికారులు చూపించిన లెక్కలు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవడం ఖాయం. బిల్డర్ పక్కనే ఉన్న ప్లాట్ నంబర్ 329, 330లను ఓపెన్ ప్లాట్తో ఏకీకరణ చేయగా మొత్తం స్థలం 4,190.72 చదరపు మీటర్లుగా మారింది. అయితే ఈ పర్మిషన్ ఆర్డర్లో రోడ్డు కటింగ్ 0.0, నాల కటింగ్ 0.0 అని చూపించిన మున్సిపల్ అధికారులు ఇరిగేషన్ శాఖ ఖచ్చితంగా మినహాయించవచ్చన్న 771 చదరపు మీటర్లు బఫర్ జోన్లో కటింగ్ను పూర్తిగా గాలి కుదిలేశారు. ఏకంగా 4,188.25 చదరపు మీటర్లకు నికర స్థలంగా అప్రూవ్ చేసి బఫర్ జోన్లో అక్రమకు రెడ్ కార్పెట్ పరిచారట. ప్లాన్లోనే ఉల్లంఘనట. సాధారణంగా ఏ బిల్డర్ అయినా నిబంధనలు దాచడానికి ప్రయత్నిస్తారు, కానీ ఇక్కడ లోటస్ ఇన్ఫ్రా ఏకంగా జిఎస్ఎంసీ అప్రూవల్ కోసం సమర్పించిన టెర్రస్ ఫ్లోర్ ప్లాన్లోనే ఉల్లంఘనకు బహిరంగాన్ని చూపించడం గమనార్హం. ఇరిగేషన్ మ్యాప్ ప్రకారం స్థలానికి కుడివైపున ఏటవాలుగా ఉండే సరిహద్దు వెంబడి 17 మీటర్ల వరకు ఎలాంటి భవన నిర్మాణం రాకూడదు. కానీ బిల్డర్ సమర్పించిన ప్లాన్లో ఆ ఏటవాలు సరిహద్దును ఆనుకొని సాధారణ సెట్ బ్యాక్స్ మాత్రమే వదిలి ఏకంగా 5 అంతస్తుల భవన బ్లాక్లను డిజైన్ చేశారు. ఈ ప్లాన్లో ఎక్కడ ఇరిగేషన్ బఫర్ జోన్కి సంబంధించిన గుర్తులు కానీ ఆ స్థలాన్ని ఖాళీగా వదిలేస్తున్నట్టు కానీ పేర్కొనలేదు. శాటిలైట్ సాక్ష్యాలు. గూగుల్ శాటిలైట్ చిత్రాలు పరిశీలిస్తే బిల్డర్ కాగితాలపై గీసిన ఉల్లంఘనలు ప్లాన్లోనే గ్రౌండ్ మీద అక్షరాలుగా అమలు చేసినట్టు స్పష్టమవుతుంది. చెరువు కట్టకు అత్యంత సమీపంగా ఉండే ఈ పొడవాటి జిగ్జాగ్ బిల్డింగ్ బ్లాక్ ఇరిగేషన్ శాఖ నిషేధించిన 771 చదరపు మీటర్ల రెడ్ బఫర్ జోన్ లోపల పూర్తిగా విస్తరించింది. ఈ బ్లాక్లకు సంబంధించిన పిల్లర్లు, స్లాబ్లు కూడా బఫర్ జోన్లే పరిధి దాటి లోపలికి వచ్చాయట. మిత్రులారా, వాట్ ఈజ్ వాట్ అనేది మనం చదివే ప్రయత్నం చేసినాం. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్.